హాయ్ అండి. ఇవాళ నేను చికెన్ ఫ్రైని కొంచెం డిఫరెంట్‌గా ఎండుమిర్చి, అలాగే పుదీనా వేసి ఫ్రై చేశాననమాట. చాలా వచ్చిందండి ఇది మాత్రం. చాలా క్విక్‌గానే అయిపోతుందండి రెసిపీ. అంత బాగుంటుంది రెసిపీ దానికి తగ్గట్టుగానే. ఫస్ట్ దీని ప్రాసెస్ చూసేద్దాం. చిన్న పేస్ట్ అయితే దీనికి పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టిన ఎండుమిర్చి ఒక 4, 5 తీసుకోవాలి. అలాగే కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు కూడా వేసుకొని చక్కగా పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని నేను చక్కగా క్లీన్ చేసిన చికెన్ని దాంట్లో వేసేసి మంచిగా దగ్గరికి ఫ్రై అవ్వనిచ్చాను. ఫ్రై అయిన తర్వాత దాంట్లోని ఆనియన్స్, అలాగే టొమాటో, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా దగ్గరికి అయిన దాకా ఉడకనివ్వాలండి. ఆ తర్వాత పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిందాక ఫ్రై అయిన తర్వాత మనం పట్టు పెట్టుకున్న మసాలాను దాంట్లో వేసేసి చక్కగా పచ్చివాసన పోయిందాక ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి కానీ మటన్ మసాలా పొడి కానీ వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఒక మంచి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ముక్కలోకి చాలా బాగా వెళ్తుందండి మొత్తం అంతా గ్రేవీ. మేమైతే ఇలా కానిచ్చేసాం. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే